తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న రబీ వరి 15 నుంచి 20 రోజుల దశలో ఉంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో అగ్గి తెగులు సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు సత్వరమే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. రబీ వరి నాట్లు పడ్డాయి. చాలా చోట్ల ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా రైతులు వరి నాట్లు వేశారు. ప్రస్తుతం 15 నుంచి 20 రోజుల వయసులో ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గి తెగులును ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువై మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకి దశలో వెన్నులో మెడ విరిగి తాలుగింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ తెగులును ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో మరియు మన కరీంనగర్ జిల్లా మొత్తంగా చూసినట్లయితే దాదాపుగా ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా చాలా మంది రైతులు వరి పొలాలను నాటు వేయడం జరిగింది. నాటు వేసి 15 నుంచి 20 రోజులకు దగ్గరికి వస్తున్నది. ఈ సమయంలో గనక మనం చూసినట్లయితే దాదాపుగా అగ్గి తెగులు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ అగ్గి తెగులు కూడా మనకు దాదాపుగా ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువగా రావడం జరుగుతుంది. దానికి కారణం కూడా చాలా వరకు ఈ వాతావరణ పరిస్థితుల్లో మార్పు. రబీలో చూసినట్లయితే దాదాపుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండడం, తర్వాత పగటి ఉష్ణోగ్రతలు మనకు 25 నుంచి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండడం వల్ల ఈ యొక్క వాతావరణంలో మార్పులలో వల్ల తేడాల వల్ల మనకి అగ్గి తెగులు అనేది ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. వరి నాటు వేసిన తర్వాత మనకు నెల రోజుల నుంచి పిలకలు వచ్చే దశలో ఎక్కువగా ఈ అగ్గి తెగులు అనేది వ్యాపించడం జరుగుతూ ఉన్నది. ఫస్ట్ ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి నూలు కండే ఆకారంలో ఉండి చుట్టూ మచ్చల చుట్టూ కూడా దాదాపు ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు వరకు ఉంటుంది. ఆ తర్వాత మచ్చల మధ్య భాగంలో చూసినట్లయితే మనకు దాదాపుగా తెలుపు రంగులో కానీ అలా ఉండడం జరుగుతుంది. ఈ మచ్చలు కొద్దిగా క్రమేపీ ఎక్కువగా వ్యాపించి కొంతవరకు నూలు కండే ఆకారంలో ఉండి ఆ తర్వాత ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోయి మనకు దాదాపుగా వరి పొలం అంతా కూడా ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తుంది. అందుకే దీనికి అగ్గి తెగులు అనే పేరు రావడం జరిగింది. దీని నివారణకు గనుక చూసినట్లయితే దాదాపుగా ఎక్కువ శాతం చాలామంది రైతులు కూడా మనకు ఈ నత్రజని ఎరువులు కూడా ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ అగ్గి తెగులు అనేది ఇంకా ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు రైతులందరూ కూడా దాదాపుగా ఈ నత్రజని ఎరువులను చాలా తక్కువగా వాడుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న మచ్చలను చూసినట్లయితే మొదటి దశలో ట్రైసైక్లోజోల్ అనే మందును 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు ఈ అగ్గి తెగులు దీని నుండి బారి నుండి కాపాడుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే మనకు ఐసోప్రోథైలిన్ ఫిజివన్ అనేది మార్కెట్లో దొరకడం జరుగుతుంది. ఇది 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది. లేదంటే మార్కెట్లో దొరికే కాసుగా మైసిన్ అని కూడా దొరకడం జరుగుతుంది. ఇదైతే 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ మందులన్నీ కూడా మనం దాదాపుగా 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మందులను మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవచ్చును. లేదంటే ఈ మందులు పిచికారీ చేసినా కానీ మనకు సివియర్ స్టేజ్లో ఉన్నట్లయితే ఎక్కువ మోతాదులో ఎక్కువ ఉధృతిగా ఉన్నట్లయితే మనకు నాటివో అనే మందు కూడా మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది. అదైతే 100 గ్రాముల వరకు ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో మందు ఏంటంటే అజాక్సిస్ట్రోబిన్ అని కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని కూడా మనం 1 గ్రాము లీటర్ నీటికి అందాదగా ఎకరానికి వాడుకున్నట్లయితే మనకు ఈ అగ్గి తెగులు అనేది ఎంత ఉధృతి స్టేజ్లో ఉన్నా కానీ మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశలో కనుక చూసినట్లయితే దాదాపుగా ఫస్ట్ ఆకుల మీద మచ్చలు ఏర్పడి ఆ తర్వాత కూడా మనకు ఒకవేళ పిలక దశల నుంచి మనకు కంకి ఏర్పడి పుట్ట దశ నుంచి గొలుసులు బయటికి వెళ్ళే దశలో కనుక మనకి అగ్గి తెగులు వ్యాపించినట్లయితే ఆ గొలుసులో
ఆ యొక్క కనుపు దగ్గర కూడా వ్యాపించి మనకు కనుపుల నుంచి గింజలకు ఆహారం వెళ్లకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని మెడవిరుపు తెగులు అని కూడా అనడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి తెగుళ్ళని అన్నింటి నుంచి కూడా మనం మొదటి దశలోనే గుర్తించి నివారణ చేసుకున్నట్లయితే మనకు మెడవిరుపు తెగులు కూడా రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి వాతావరణ మార్పులు మరియు నత్రజని ఎరువులే కాకుండా పంట క్షేత్రస్థాయిలో కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా చాలా క్షేత్రాల్లో గట్లపైన ఉన్న గడ్డి ద్వారా కూడా మనకి అగ్గి తెగులు అనేది ఒక పొలం నుంచి ఇంకొక పొలంకు వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు గట్లను కూడా మనం నీట్గా వీలైతే కలుపు మందు స్ప్రే చేసుకోవడం కానీ లేదంటే గడ్డి పోసుకొని మనం పశువులకు వేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే కూడా దాదాపుగా ఈ అగ్గి తెగులు అనేది రాకుండా చేసుకోవచ్చు.